ఇక మొదలు పెడదామా? ఈ మాట నువ్వెప్పుడంటావని వెయిట్ చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు జోన్. థంబ్నెయిల్ చూసే క్లిక్ చేస్తుంటారు కాబట్టి నేను ఈరోజు ఎవరి గురించి మాట్లాడబోతున్నానో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ధ్రువ్ రాతి. సో మీ టైం చాలా వాల్యుబుల్ కాబట్టి లాగ్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆలోచించండి, పాకిస్తాన్లో చాలా మంది ఓపెన్గా ఇండియాని హేట్ చేస్తారు. మన ఇండియా మీద అటాక్స్ జరిగితే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, మన సఫరింగ్ని చూసి నవ్వుతారు. కానీ అలాంటి వాళ్ళు ఒక ఇండియన్ యూట్యూబర్ని పొగుడుతున్నారు. ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి ధ్రువ్ రాతి మా ఫ్రెండ్ అని చెప్తున్నారు. అక్కడి ఇమామ్స్ ప్రేయర్స్లో కూడా ఆ యూట్యూబర్ బాగుండాలి అని కోరుకుంటున్నారు. इंडिया में एक यूट्यूबर हैं ध्रुव राठी हफिज़हुल्लाहु ताला मिनल जिन्नति वन्नास. అండ్ ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఒక ఇండియన్ యూట్యూబర్ పాకిస్తాన్కి ముద్దు బిడ్డగా ఎలా మారాడు? అతని చుట్టూ ఉన్న ఎకోసిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది? ఎలా అందరూ ఒకటేసారి సేమ్ స్క్రిప్ట్ని ఫాలో అవుతూ జనాల్ని మోసం చేస్తున్నారు? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మన స్టేట్లో ఉన్న కొంతమంది యూట్యూబర్స్ లైక్ తులసి చందు, క్రాంతి బ్లాగర్, ప్రశ్న, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా సేమ్ ప్యాటర్న్ ని ఫాలో అవుతూ మన సొసైటీని ఎలా మూర్ఖలం చేస్తున్నారు అన్ని కూడా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి పేర్లు చాలా డైరెక్ట్ గా చెప్తున్నాడు, భయం లేదా అని అనుకుంటున్నారా? దేనికైనా భయపడాలి అంటే దానికి రీజన్ ఉండాలి. నేనేమి నోటుకొచ్చినట్టు ర్యాండమ్ గా వీళ్ళ పేర్లు తీయట్లేదు. వీళ్ళు చేసిన ప్రాపగెండాకి సంబంధించిన డేటా మొత్తం కూడా క్లియర్ గా నా దగ్గర ఉంది కాబట్టి నేను చాలా కాన్ఫిడెంట్ గా వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అండ్ వెరీ సూన్ జనాలు కూడా వాళ్ళు చేసే దరిద్రాలను రియలైజ్ అయ్యేలా చేస్తాను, సో దట్ మీరే ఇంకా వాళ్ళని ఈ యూట్యూబ్ స్పేస్ నుండి తరిమేస్తారు. కానీ ఇక్కడ మీకు ఒక నిజం చెప్పాలి, ఈ ఎకో సిస్టమ్ ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. వాళ్ళకి అగేన్స్ట్ గా వీళ్ళని ఎంతో మందిని వీళ్ళు క్లోజ్ చేసేసారు. అంటే అటాక్స్ చేపిస్తారు, ఫైనాన్షియల్ గా కొడతారు, అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ ని డిస్టర్బ్ చేసేస్తారు. కాసేపట్లో దీనికి ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇస్తాను. బట్ ఫస్ట్ మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు ఎవరి ధ్రువ్ రాతి? ఈ ధ్రువ్ రాతి అనే వ్యక్తి పేరుకే ఒక ఇండియన్ యూట్యూబర్, బట్ ఇతను ఉండేది మాత్రం బెర్లిన్, జర్మనీలో. అంటే 6,000 కిలోమీటర్ల దూరంలో తన లగ్జరీ అపార్ట్మెంట్ లో కూర్చుని ఎవడో ఇచ్చిన ఫండ్స్ కి అమ్ముడుపోయి మన దేశం మీద ఇష్టం వచ్చినట్టు వీడియోస్ చేస్తాడు. ఇతను పాలిటిక్స్, న్యూస్, ఎన్వైరన్మెంట్, సోషల్ ఇష్యూస్ అంటూ అన్ని రకాల టాపిక్స్ ని టచ్ చేస్తాడు. అండ్ ఇతని వీడియోస్ కి మిలియన్స్ లో వ్యూస్ కూడా ఉంటాయి, కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇది చూసాక న్యాచురల్ గా వచ్చే థాట్ ఏంటి? అంత మంది చూస్తున్నారంటే ఇతను చెప్పే వాటిలో ఎంతో నిజాలు ఉంటాయి కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోరు కదా అని. అంతే కదా, జనాలు అలా అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే అతని ప్రజెంటేషన్ కూడా అలానే ఉంటుంది. అతని వీడియోస్ లో అతను చాలా కామ్ గా అరవకుండా మాట్లాడతాడు, చార్ట్స్ అండ్ గ్రాఫ్ ని చూపిస్తాడు, అండ్ ఫ్లూయెంట్ అలాగే డీసెంట్ లాంగ్వేజ్ యూస్ చేస్తూ ఒక ఎడ్యుకేటెడ్ లా బిల్డప్ ఇస్తాడు. సో అది చూసి మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా ఈ మనిషి సేఫ్, అలాగే ఇతన్ని ట్రస్ట్ చేయొచ్చు అని అనుకుంటుంది. అక్కడే వీళ్ళ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇతని వీడియోస్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఒక క్లియర్ ప్యాటర్న్ కనబడుతుంది. ఇతను అలాగే ఇతన్ని ఫాలో అయ్యే వాళ్ళ చెంచాలు అంటే లెఫ్ట్ లాబీ వాళ్ళంతా కూడా ఒకటే పార్టీని రిపీటెడ్ గా టార్గెట్ చేస్తారు. కొంతమంది చేసిన తప్పుల్ని మాత్రమే హైలైట్ చేస్తారు, అలాగే ఒక మతాన్ని మాత్రమే హేళన చేస్తూ చులకనగా చూసి అదేదో తప్పుడు మతంలా చూపిస్తారు. వాళ్ళ నెరేటివ్ ని స్ట్రాంగ్ గా చేసుకోవడం కోసం కొన్ని ఫారెన్ రిపోర్ట్స్ ని చూపించి అవి కూడా చాలా సెలెక్టివ్ గా చూపిస్తూ వాళ్ళకి కావాల్సిన మ్యాటర్ ని మాత్రమే మీకు అర్థమయ్యేలా చేస్తారు. అండ్ దీన్నే క్వైట్ ఫ్రేమింగ్ అంటారు. ఇది చాలా డేంజరస్, బికాస్ ఇది చూసే మామూలు జనాలకి ఏది నిజం ఏది అబద్ధం అనే డిఫరెన్స్ తెలియనివ్వరు. సో ఆ రకంగా వాళ్ళ ఒక ఇంటెలెక్చువల్ అనే ఇమేజ్ ని బిల్డ్ చేసుకుంటారు. సో అలా చేశాక ఈ ధ్రువ్ రాతి కొన్ని సంవత్సరాలుగా ఒకటే రిలీజియన్ ని, ఆ రిలీజియన్ ని ఫాలో అయ్యే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. అండ్ ఆ రిలీజియన్ ఇంకేంటో కాదు, మన సనాతన ధర్మం లేదా హిందుత్వ లేదా హిందూయిజం. ఎన్నో సంవత్సరాలుగా మన ట్రెడిషన్ ని హేళన చేస్తూ వచ్చాడు. మనది మనకే అవుట్డేటెడ్ అన్నట్టు ప్రొజెక్ట్ చేశాడు. అదే టైంలో వేరే రిలీజియన్స్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఇతని టోన్ చాలా సాఫ్ట్ గా మారిపోతుంది. అతనే కాదు, మన సైడ్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు చెప్పిన ఛానల్స్ అన్నీ కూడా ఇలానే చేస్తున్నాయి. సందు దొరికితే హిందువుల్ని ఏకి పడేస్తున్నారు, జస్ట్ ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ దీనివల్ల మనలాంటి వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడిప్పుడే కాలేజెస్ నుంచి బయటకు వచ్చే వాళ్ళు, కాలేజ్లో ఉండే వాళ్ళు, చిన్న పిల్లలు, ఈ యూత్ అంతా కూడా దీనికి ఎఫెక్ట్ అవుతున్నారు. వీళ్ళ టార్గెట్ కూడా వాళ్ళే. మన కల్చర్ అవుట్డేటెడ్ అనే ఫీల్ ని తెప్పించి మన ఫెస్టివల్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గేలా చేసి వాళ్ళ ఓన్ రూట్స్ నే క్వశ్చన్ చేసేలా తయారు చేస్తున్నారు. ఇది ఒక స్లో పాయిజన్. వీళ్ళు ఏ ఫీల్డ్ ని కూడా వదలట్లేదు, ఇన్క్లూడింగ్ సినిమా. ఎగ్జాంపుల్, మొన్న రిలీజ్ అయిన దురంధర్ నే చూడండి. కోడి గుడ్డు మీద ఏకలు పీకినట్టు ఆ మూవీలో చూపించిన ట్రూ ఈవెంట్స్ అలాగే నేషనలిస్ట్ ఐడియాలజీని
పక్కన పెట్టేసి అది బాలేదు, అదొక ప్రాపగెండా ఫిలిం అని చెప్పి జనాల్ని మిస్లీడ్ చేస్తున్నారు. అందులో ఈ కంత్రి గారు కూడా ఉన్నాడు. వీడి సంగతి ఏంటో తర్వాత చూద్దాం గానీ ఒకసారి IMDbలో ఇండియన్ ప్రాపగెండా ఫిలిమ్స్ లిస్ట్ చూడండి. దీనిలో కాశ్మీర్ ఫైల్స్ ఉంది, బెంగాల్ ఫైల్స్ ఉంది, చావా ఉంది, కేరళ స్టోరీ, పద్మావత్, రామ్ సేతు, ఊరి, ఆర్టికల్ 370, దురందర్, ఇలా ఎన్నో నేషనలిస్ట్ ఫిలిమ్స్ అన్ని కూడా ఈ హిందుత్వ ఐడియాలజీ చుట్టూ తిరుగుతున్న ప్రతి ఫిలిం ని అందులో చూపించినవి నిజాలు అని ప్రూఫ్స్ ఉన్నా సరే ఓపెన్ గా దాన్ని ప్రాపగెండా ఫిలిమ్స్ లిస్ట్ లో పెట్టారు ఈ IMDb. ఇంత జరుగుతుంటే మనమేమో ఇగ్నోరెంట్ గా కళ్ళు మూసుకుపోయి కూర్చున్నాం. వీటి గురించి ఏ ఒక్క మూవీ రివ్యూ చేసే జఫాగాడైనా మాట్లాడా? వాళ్ళ స్వార్థం కోసం ఛానల్స్ పెట్టుకుని వాగుతున్నారే తప్ప ఎందుకు ఉపయోగం లేని జఫాగాడు వీళ్ళంతా నా దృష్టిలో. కొంచెమైనా మనకి మానం, మర్యాద, సిగ్గు ఉండుంటే ఇవన్నీ జరిగేవే కాదు. మీకు అర్థమవుతుందా నా పెయిన్ ఏంటో? ఈ బ్యాచ్ అంతా కూడా ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ ని ప్లే చేస్తూ మొత్తం ఈ నాటకాన్ని ఆర్కెస్ట్రేట్ చేస్తున్నారు అండ్ మీ అందరినీ ఈ నిజాల నుంచి దూరంగా పంపించేస్తున్నారు. మీకు ఆలోచించే అవకాశాన్ని కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. నేను మాత్రం ఎంతని గింజుకోవాలి? ఒక్కడి వల్ల ఏమవుతుంది? మీ అందరూ కలిస్తేనే కదా మనందరం కలిసి ఒక మార్పును తీసుకురాగలం. ఈ అవేర్నెస్ అందరిలోనూ రావాలి. మనలో నేషన్ ఫస్ట్ అనే భావాన్ని వీళ్ళు తీసేస్తున్నారు. అది జరగకూడదు. అలా జరిగితే ఈ దేశం ఎక్కువ కాలం నిలబడదు. అండ్ ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, పాకిస్తాన్లో ఉండే యాంటీ హిందూ వాయిసెస్ ఈ ధ్రువరాతి వీడియోస్ ని ఎందుకని యూస్ చేసుకుంటున్నారు? ధ్రువరాతి తన వీడియోస్ తో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలా ఉందో మీకు అర్థమవుతుందా? మనలో మనకే కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసి యూనిటీని బ్రేక్ చేయడమే వీళ్ళ స్ట్రాటజీ. ఇవన్నీ నేను మాట్లాడడం వల్ల నేను ఎంతమంది హేటర్స్ ని బిల్డ్ చేసుకుంటున్నానో మీకు కనీసం క్లూ కూడా ఉండదు. అసలు ఇప్పుడు ఈ ఎకో సిస్టమ్ ని క్వశ్చన్ చేసిన వాళ్ళకి ఏం జరిగిందో చూద్దాం. కేరళీనా అని ఒక యూట్యూబర్ ఉన్నారు. ఆవిడ ఒక టైంలో ఈ ధ్రువరాతి గారు చేసిన ఫాల్స్ క్లెయిమ్స్ అన్నిటిని ఫ్యాక్ట్ చెక్ చేసి ప్రూఫ్స్ తో ఏది నిజం అనేది బయట పెట్టారు. దాని రిజల్ట్ ఆమెకు ఇన్స్టెంట్ గా 220కి పైగా థ్రెట్స్ వచ్చాయి. ఆమె మీద అటాక్స్ జరిగాయి. దెబ్బకి ఆవిడ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గరికి కూడా వెళ్లాల్సి వచ్చింది. అండ్ ఆల్సో ఆవిడ ప్రైవేట్ బాడీ గార్డ్స్ ని కూడా పెట్టుకునే పరిస్థితి కల్పించారు. సో ఇంకా ఆవిడ పీస్ఫుల్ లైఫ్ కి టాటా చెప్పాల్సిందే. సో ఇప్పుడు ఇదే ఎకో సిస్టమ్ బట్టల వైపు నుంచో పెట్టిన ఇంకొక పర్సన్ దగ్గరకు వద్దాం. అతనే స్ట్రింగ్ వినోద్. మరి ఆయన పరిస్థితి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి పైగా ఉన్న ఆయన స్ట్రింగ్ ఛానల్ ని ఇన్స్టెంట్ గా డిలీట్ చేయించేశారు. ఆయన మీద అటాక్స్ కూడా జరిగాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇలా ఇంకా ఎంతో మందిని చేశారు. ఇక్కడ వ్యక్తులు మారుతున్నారు కానీ అందరి గతి ఒకటే అవుతుంది. జనాల సపోర్ట్ ఉంది మనకి అనుకునే టైంకి ఇలా అటాక్లు చేసి మనుషుల గొంతుల్ని తొక్కేస్తున్నారు. అండ్ జనం కూడా చాలా కన్వీనియంట్ గా అన్ని విషయాల్ని మర్చిపోయి వాళ్ళ కోసం మాట్లాడిన వ్యక్తుల్ని కూడా వాడేసిన టిష్యూ పేపర్ లాగా పక్కన పడేశారు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇదే రియాలిటీ. నేను ధ్రువరాతి చేసిన ప్రాపగెండా తాలూకు ఎగ్జాంపుల్స్ అన్ని ఒక 50కి పైగా తీసుకొచ్చి మీ ముందు ప్రెజెంట్ చేయొచ్చు. అలా చాలా మంది ఆల్రెడీ చేసేసారు. ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్. అయినా సరే జనాలు వీడిని చూస్తున్నారంటే ఇక్కడ మారాల్సింది జనాల ఆలోచన విధానం అని అర్థమయ్యే ఇంత డీటెయిల్డ్ గా వాళ్ళ స్ట్రాటజీస్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఈ వీడియో ఎవరి మీద హేట్ స్ప్రెడ్ చేయడం కోసం చేయట్లేదు. అందరికీ అవేర్నెస్ రావాలని చేస్తున్నాను. మీరు ఎవరిని కూడా బ్లైండ్ గా నమ్మకండి. ఒకసారి ఆగి ఆలోచించండి. అప్పుడే ఒక ఒపీనియన్ కి రండి. గుర్తుపెట్టుకోండి, ప్రాపగెండా చేసే వాళ్ళు ఎప్పుడు అరుస్తూ ప్రొటెస్టులు చేస్తూ రారు. ఇలాగే సైలెంట్ గా ఒక ఎడ్యుకేటెడ్ లా కనబడుతూ మీ ముందుకు ప్రాపగెండా స్ప్రెడ్ చేస్తారు. ఒకసారి ఆలోచించండి, ఇదేమన్నా మన కొత్త? మన చుట్టాల్లో లేరా ఇలాంటి వాళ్ళు? సో ఇప్పుడు నుండి అయినా సరే మీరు అందరిలా కాకుండా కొంచెం ఆలోచించి డెసిషన్కి వస్తారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో కిందే మీ ఒపీనియన్ ఏంటో కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అండ్ నేను చెప్పిన విషయాలు మీకు వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో రకంగా దీన్ని షేర్ చేయండి. మన ఛానల్కి రీచ్ ఈ యూట్యూబ్ వాడు ఇవ్వడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ముందు చాలా మందికి ఇంకా చొక్కలు చూపించబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. అందరూ నాతో పాటు చెప్పండి, భారత్ మాతా కీ జై.